వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి 7న ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నక్లెస్ రోడ్ వైపు వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాల ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్కు చేరుకుంటాయి. టోలీ చౌక్, మేదీపట్నం నుంచి వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నక్లెస్ రోడ్ చేరుకుంటాయి. ఇక టప్పచబుత్రా, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాని నిమజ్జన రోడ్లలో సాధారణ వాహనాల రాకపోకలకు పూర్తిగా నిలిపివేస్తారు. సౌత్ ఈస్ట్ జోన్ కేశగిరి, చంద్రయానగుట్ట, ముసారాంబాగ్, చెంచల్గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులు ఉంటాయి. ఇక అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దురిషిహ్వా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ఇక శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్ నగర్, వైఎంసీఏ ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధ భవన్ జంక్షన్ లో వాహనాలను అనుమతించారు. నార్త్ జోన్ లో పాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతిస్తారు. రేపు ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోని లారీలు ప్రవేశం ఉండదు. రద్దీ సమయంలో మేదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్ ఘాట్ వైపు దారి మళ్లిస్తారు. ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగుతల్లి చౌరస్తా, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా జంక్షన్లను దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లేవారు బేగంపేట్, ప్యారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలి. ప్రభుత్వం నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్వేషన్ రోడ్లను ఏర్పాటు చేసింది. 1 కాదు 2 కాదు ఏకంగా 4 కోట్లకు పైగా విలువ చేసే ఇంటిని భగవంతునికి విరాళంగా ఇచ్చారు ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. హైదరాబాద్ తిలక్ నగర్ కు చెందిన ముత్తినేని వెంకటేశ్వర్లు తన ఇంటిని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి విరాళంగా అందజేశారు. ఇక హైదరాబాద్ చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దేవుడి పేరు మీద యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు సమక్షంలో తన ఇంటిని ట్రాన్స్ఫర్ చేయించారు. తిలక్ నగర్ లోని తన సొంత ప్రాపర్టీ 152 గజాల్లో నిర్మించుకున్న G+3 పెయింట్ హౌస్ కలిపి ఉన్న ఇంటిని దేవస్థానానికి అందజేశారు. రిజిస్ట్రేషన్ అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను ఆయన ఈవో వెంకటరావుకి, అలాగే టెంపుల్ చైర్మన్ నరసింహమూర్తి, దేవస్థాన అధికారుల సమక్షంలో దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వెంకట్రావు దాత వెంకటేశ్వర్లను స్వామివారు కండువాతో సన్మానం చేశారు. స్వామివారి ప్రసాదం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి మీద భక్తితో విలువల ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడైనా ఆలయానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చని చెప్పారు. స్వామివారి అనుగ్రహం వేళలా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా దాత ముత్తినేని వెంకటేశ్వర్లు చేసిన విరాళంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం వద్ద హంద్రీ నివాస్ సుజల స్రవంతి పథకం ద్వారా కృష్ణా జలాలను మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా పులివెందులకు కదిరి, కడప ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, మాధవిరెడ్డి, ఇక పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి విడుదల చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పులివెందులకు కృష్ణా జలాలు అందజేస్తున్నాము అని అన్నారు. 30 సంవత్సరాలుగా పులివెందుల రైతాంగాన్ని జగన్మోహన్ రెడ్డి బానిసలుగా చూశారు అని నేతలు ఆరోపించారు. ఎర్రవెల్లి చెరువులను కృష్ణా జలాలతో నింపుతామని వారు చెప్పారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి అడ్డు తగిలితే ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీటెక్ రవి చెప్పారు. జగన్ అసాధ్యం అనుకున్న కార్యక్రమాన్ని సాధ్యం చేసి చూపించామని ఆయన తెలిపారు. పులివెందుల ప్రజలను జగన్ 20 ఏళ్లుగా రాజకీయాలకు వాడుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. పులివెందుల ప్రజలు జగన్ ను నమ్మే పరిస్థితుల్లో లేరని, కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని సందర్భంగా వారు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను గురువారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ బీపీ పాండే సభ్యుడు జాన్గిడ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక నీటి విడుదల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేఆర్ఎంబీ చైర్మన్ రాయలసీమ జలసాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి కలిసి రాయలసీమ ప్రాంత వాసుల రైతుల సమస్యలను గురించి వివరించారు. కృష్ణా జలాల వాడకంలో రాయలసీమ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇక్కడి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి వారికి వివరించారు. రాయలసీమ ప్రాజెక్టులను పరిశీలించి రాయలసీమ వాసులకు తగిన న్యాయం చేయాలని వారిని వేడుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బొజ్జ దశరథ రామిరెడ్డి ఇక్కడి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రాయలసీమ ప్రాంత వాసులకు కృష్ణానది జలాలు రావాల్సిన వాటాను గురించి కేఆర్ఎంబీకి వివరించడం జరిగింది అన్నారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తెలంగాణ జలవనరుల శాఖ మంత్రితో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపెడతామని చెప్పినట్లు బొజ్జ దశరథ రామిరెడ్డి తెలియజేశారు. అత్తిలి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రజలకు వారి కోరిక తీరబోతోంది అని కేంద్ర సహాయ మంత్రి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పూరీ తిరుపతి రైలుతో పాటు సర్కార్ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ పునఃప్రారంభం నేపథ్యంలో గురువారం అత్తిలిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడానికి తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటారు అని అన్నారు. ఇక దీనికి సంబంధించి అత్తిలిలో ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ కోరుతూ ఎన్నో పర్యాయాలు వినతి పత్రాలు అందజేశారని గుర్తు చేశారు. ఎక్స్ప్రెస్ రైలుకు ఒక స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలంటే సాధారణమైన విషయం కాదు అన్నారు. అయితే అత్తిలి ప్రాంతం వ్యాపార సంబంధమైన ప్రాంతం కావడంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్నారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ అత్తిలి పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 గ్రామాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం 2 ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ ఇవ్వడానికి కృషి చేసిన మంత్రి శ్రీనివాస్ వర్మకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక వాణిజ్య పరంగా ఎక్కువ మంది వ్యాపారులు ఉన్న అత్తిలి రైల్వే స్టేషన్ కు ప్రాధాన్యత ఉంది అన్నారు. కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ కారణంగా సాధించుకున్నాము అని చెప్పారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి వెళ్లేందుకు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 14న ఉదయం 11:30 నుండి 1:30 మధ్య గ్రామస్తులతో మీటింగ్ నిర్వహించవచ్చని స్పష్టం చేసింది. పిటిషనర్ తో పాటు 6 ఫ్లోర్ వీలర్ వాహనాలు, 15 మంది మీడియా సిబ్బందిని అనుమతించాలని తెలిపింది. ఇక 100 మందికి పైగా గ్రామస్తులు ఒకే చోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. ఇక రాజకీయంగా ప్రజలను రెచ్చగొట్టవద్దని, కుల సంబంధ విషయాలు లేవనెత్తవద్దు అని పిటిషనర్ కు తేల్చి చెప్పింది. సమయం ప్రశాంతంగా జరిగేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలిపింది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ ప్రాజెక్టు కోసం జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు సంఘీభావం తెలపడంతో పాటు జైలుకు వెళ్లిన వారిని పరామర్శించేందుకు తనకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరపున న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఏలూరు జిల్లాలో యూరియా సరిపడ నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు. భీమడోలు సొసైటీ గోడౌన్ను స్థానిక ఎరువుల షాపులోని జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషాతో కలిసి ఆయన యూరియా నిల్వలు తనిఖీలు చేశారు. ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి ఎస్పీ రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1914 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందవద్దు అన్నారు. వ్యవసాయ అధికారులతో పాటు పోలీసు అధికారులు కలిసి పనిచేస్తున్నారని, ఎవరైనా అధిక ధరలకు యూరియా కాంప్లెక్స్ ఎరువులు విక్రయిస్తే 112కి సమాచారం ఇవ్వాలి అని తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని మాట్లాడుతూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని, యూరియా సరిపడా ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో చౌటకూర్ ఆందోళన మండలాల్లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చౌటాకూర్ ఆందోళన మండలాల్లో 31,29,00,000 రూపాయలు నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక చౌటాకూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో 6,20,00,000 రూపాయలతో కేజీబీవీ భవన నిర్మాణానికి, అలాగే 2,56,00,000 నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో పర్యటించిన మంత్రి 2 కోట్లతో మున్సిపాలిటీకి వన్నె తెచ్చే విధంగా మున్సిపాలిటీ వెల్కమ్ ఆర్చ్ కమాన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక విద్యార్థుల సౌకర్యార్థం ఆందోళన పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిర్మించిన బస్సు షెల్టర్లను 40 లక్షలతో ప్రారంభించి తీసుకొచ్చారు. ఆందోళనలోని కేజీపీవీ భవన్లోని 2,20,00,000 నిధులతో అదనపు తరగతి గదులు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు.
ఇక సిఎస్ఆర్ నిధులతో ఆందోళనలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక వెయిటింగ్ హాల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి అనంతరం ఆందోళ్ క్యాంప్ కార్యాలయం పక్కన ఆందోళ్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం నూతన భవనాన్ని 5,75,00,000తో శంకుస్థాపన పనులను చేపట్టారు. అక్కడి నుంచి ఐసీడీఎస్ కార్యాలయం భవనానికి 2 కోట్ల నిధులతో స్వామి వివేకానంద పార్కు సుందరీకరణ అభివృద్ధి పనులు, జోగిపేటలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డులో 7,23,00,000 రూపాయలతో చుట్టూ కాంపౌండ్ వాల్, షాపింగ్ కాంప్లెక్స్, రైతుల వెయిటింగ్ హాల్ భవనం, ఇక ఆరో ప్లాంట్లు మరియు ఇతర శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ హాజరయ్యారు. బీఆర్ఎస్ లో గెలిచి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యేతో గద్వాల్ జిల్లా అభివృద్ధి కుంటుపడిపోయింది అని అరుణ ఆరోపించారు. బీఆర్ఎస్ లో గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ లోకి అభివృద్ధి పేరున పార్టీ మారిన ఎమ్మెల్యేతో నేటికి జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధిలో గుండు సున్నాగా మారింది అని ఎంపీ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో గ్రామీణ రోడ్లను కనీసం పట్టించుకోలేదని, ఇరిగేషన్ విషయానికి వస్తే గతంలో ఆర్టీఎస్ ఆధునీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పట్టించుకోలేదు అన్నారు. ఇక తుమ్మిళ్ల లిఫ్ట్ ను ప్రారంభం చేసిన నేటికి పనులు పూర్తి కాక అసంపూర్తిగా ఉన్నాయి అన్నారు. నెట్టంపాడు పథకం క్రింద ర్యాలంపాడు రిజర్వాయర్కు 2 టీఎంసీల ప్రాజెక్టును 4 టీఎంసీలకు పెంచి ఈ ప్రాంతంలో అభివృద్ధికి కృషి చేస్తూ ఆనాడే ర్యాలంపాడు లీకేజీలపై రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అరుణ చెప్పారు. నెట్టెంపాడు కాలువ జమ్ముగడ్డితో నిండిపోయి మట్టి కుప్పలుగా పేరుకుపోయింది అని, ఈ ప్రాంతానికి ఇరిగేషన్ అధికారి వచ్చినా రివ్యూలకే సరిపోయింది తప్ప ₹1 కేటాయించి అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ఎంపీ టీకే అరుణ విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 5వ వార్డులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుక ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల్లో తహసీల్దార్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిగా బోర్డులకు ఏర్పాటు చేశారు. ఇక వైరా మున్సిపాలిటీ 5వ వార్డులో ఇరిగేషన్ శాఖ ఆధీనంలో 98 సర్వే నెంబర్లో 14 ఎకరాల భూమి ఉంది. దీనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఇరిగేషన్ శాఖ కార్యాలయం, ఆర్&బి మున్సిపాల్తో పాటు ఇక పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. కొంత భాగం గుట్టగా ఉండడంతో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కొన్ని స్థలాలు ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో ఈ భూముల్లో ఇటీవల కాలంలో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండగా రెవెన్యూ శాఖ సిబ్బంది పనులను నిలిపివేశారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేయించి ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూమిగా బోర్డులను ఏర్పాటు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో రోడ్లు అని ఎవరు అడిగినా చెబుతారు. ఆనాటి పాలకులు రోడ్డు మీద ఎంతో నిర్లక్ష్య వైఖరి వహించారు. అంతేకాదు కనీసం రోడ్ల మీద ఉన్న గుంతలు కూడా పూడ్చకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రోడ్డు వేస్తారని, రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు పూడుస్తారని విశాఖ వాసులు భావించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో కొత్త రోడ్లు వేయడంతో తమ సమస్యలు తీరుతాయని ప్రజలు భావించారు. అయితే నగరంలో కొన్ని చోట్ల మాత్రమే కొత్త రోడ్లు వేశారు. మిగిలిన చోట్ల వేయకపోవడంతో ప్రజలు కష్టాలు రెట్టింపయ్యాయి. అంతేకాదు ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు పాత రోడ్లు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. దీంతో రోడ్ల మీద పెద్ద పెద్ద గొయ్యలు ఏర్పడడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో అయితే ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ గుంత ఉన్నాయో కూడా తెలియక చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఇవే రోడ్డు మీద కూటమి నేతలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు ప్రయాణిస్తున్నా కూడా రోడ్డు పరిస్థితుల్లో మార్పు లేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. 2025 సంక్రాంతి పండుగలోగా రోడ్డు మీద గుంతలు పూడ్చాలని గత ఏడాది ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సంక్రాంతి దాటినా విశాఖలో చాలా రోడ్ల మీద ఉన్న గుంతలు పూడ్చలేదు. దీంతో గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు కూడా రోడ్లను పట్టించుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని నగరవాసులు అంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గుట్టలను ఎస్పీ కిరణ్ ఖరే, ఎఫ్డీఓ నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్లతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బృందంతో కలిసి సుమారు 6 కిలోమీటర్లు నడిచి గుట్ట చివరి ప్రాంతాల వరకు వెళ్లి పరిశీలించారు. ప్రతాపగిరి గుట్టలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి అవకాశాలు, సహజ సంపదల సంరక్షణ అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. కొండ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో చర్యలు
చేపట్టాలి అని సూచించారు. పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు అని ఆదేశించారు. ప్రకృతి సంపదను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రతాపగిరి గుట్టలను జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తుందని బంజారా విద్యార్థి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ లంబాడీలు ఎస్టీలు కాదని వారిని జాబితా నుంచి తొలగించాలి అంటూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు సుప్రీంకోర్టులో కేసు వేయడంపై బంజారా విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటి అనుచరుడైతే సోయం బాబురావు కాంగ్రెస్ నాయకుడని విద్యార్థి నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే అది లంబాడీల భిక్షేనని స్పష్టం చేశారు. గద్దెనెక్కించిన జాతిపై ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారని విద్యార్థి నేతలు ప్రశ్నించారు. ఆ ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో రిజిస్టర్డ్ పోస్టు ద్వారా రికార్డు సృష్టించేందుకు మహిళ తన వంతు కృషి చేస్తుంది. మధ్యప్రదేశ్ భోపాల్కు చెందిన రేణుదేవి శుక్లా అనే మహిళ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఏకంగా 1314 ఉత్తరాలను ఆయా చిరునామాలకు పంపించి రికార్డు సృష్టించింది. బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఈ సేవలను తపాలా శాఖ సెప్టెంబర్ 1 నుంచి స్పీడ్ పోస్టులో విలీనం చేయనుంది అని తెలుపనుంది. ఈ క్రమంలోనే గడువుకు ముందే ఈ విధంగా లెక్కకు మించి రిజిస్టర్డ్ పోస్టులు పంపినట్లు ఇండియన్ పోస్ట్ అధికారులు తెలియజేశారు. దీనికోసం 35,000కు ఆమె వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే రిజిస్టర్డ్ పోస్టు తుది గడువును తపాలా శాఖ ఈ నెల 30 వరకు పొడిగించింది. దీంతో మరిన్ని రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లెటర్లు పంపాలని ఆమె యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా స్పీడ్ పోస్టులో విలీనమయ్యాక కూడా గతంలో మాదిరిగానే రిజిస్టర్డ్ పోస్టులను సంబంధిత వ్యక్తులు నేరుగా వచ్చి డెలివరీ చేస్తారని, డెలివరీ రసీదు, రియల్ టైం ట్రాకింగ్ ఉంటుందని తపాలా శాఖ ఇటీవల స్పష్టం చేసింది. అయోధ్య రామాలయానికి హైటెక్ సెక్యూరిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆలయంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులతో కూడిన సెక్యూరిటీ కమిటీ గురువారం సమావేశమైంది. హైటెక్ భద్రతా పరికరాల అవసరాన్ని వివరిస్తూ రూపొందించిన ప్రతిపాదనలను ఈ కమిటీ ఖరారు చేసింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపుతామని జిల్లా మెజిస్ట్రేట్ తెలియజేశారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నందున భద్రతకు సంబంధించి కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని ఫండే వెల్లడించారు. ఇక వాటిని పరిష్కరించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రామ జన్మభూమి చాలా కాలంగా ఉగ్రవాదుల టార్గెట్ లిస్టులో ఉందని, ఒకవేళ ఏదైనా అనుకోని ఘటన చోటు చేసుకుంటే తిప్పికొట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ఆలయ పనులను కమిటీ సమీక్షించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లో అకస్మాత్తుగా కొండచర్యలు విరిగిపడి 6 మృతి చెందారు. ఛత్తీస్గఢ్ లోనూ ఆకస్మిక వరదలు కారణంగా 4 మరణించారు, 3 గల్లంతయ్యారు. ఇక జమ్మూ కాశ్మీర్లోనూ భారీ వర్షాల కారణంగా నదులు పొంగి పొర్లుతున్నాయి. నీటి మట్టాలు పెరగడం వల్ల అనేక ఇండ్లు నీట మునిగాయి. ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండడంతో సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వర్షాల కారణంగా మండి జిల్లా సుందర్ నగర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో 2 ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మృతి చెందారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఒక మహిళతో పాటు బాలికను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు చికిత్స పొందుతూ మరణించారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. సమీపంలోని 15 ఇండ్లను ఖాళీ చేయించినట్లు పోలీసులు తెలియజేశారు. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్లో మంగళవారం రాత్రి ఆనకట్ట కూలిపోవడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 4 ప్రాణాలు కోల్పోయారు, 3 గల్లంతయ్యారు. 1980లో నిర్మించిన ఈ ఆనకట్ట కూలడంతో వరద నీరు సమీపంలోని ఇండ్లు, పంటల పొలాల్లోకి ప్రవేశించింది. ఇక మిగిలిన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల నీటి మట్టం కూడా గణనీయంగా పెరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఇక ఈ వర్షాల కారణంగా కొండ చర్యలు, క్లౌడ్ బర్స్ట్ సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలో తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు పంజాబ్ లో 30 మంది మరణించినట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీకి భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న యమునా వరద ప్రవాహం ముప్పు క్రమంగా పెరుగుతోంది. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు వరదలో చిక్కుకుపోవడం దేశ రాజధానితో వరద తీవ్రతకు అద్దం పడుతోంది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇక మయూర్ విహార్ ఫేజ్ 1 నీట మునిగింది.
పాత రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది ప్రమాద స్థాయికి చేరింది. గురువారం ఉదయం 7 గంటల సమయానికి 207.48 మీటర్లకు చేరింది. నీటి మట్టం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా అలీపూర్ ప్రాంతంలో రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో పలు వాహనాలు నీట మునిగాయి. ఇక ఢిల్లీ మెట్రో స్టేషన్ కూడా వరద ముచ్చెత్తింది. ప్రధానమంత్రి మోదీ ఈ నెల 13న మిజోరాం, మణిపూర్ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ మేరకు తమకు సమాచారం అందించిన మిజోరాంలోని పలువురు ప్రభుత్వ అధికారులు గురువారం వెల్లడించారు. అయితే తుది ప్రయాణ ప్రణాళిక తమకు ఇంకా అందలేదు అని తెలిపారు. కాగా మణిపూర్ అధికారులు మాత్రం ప్రధాని పర్యటనను నిర్ధారించలేదు. 2023 మే నెలలో మణిపూర్కు కుకీ, మైతీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ప్రధాని తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మణిపూర్లో శాంతి పునరుద్ధరణకు 2 ప్రముఖ కుకీ జో గ్రూపులతో ప్రభుత్వం గురువారం ఒప్పందం చేసుకుంది. మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కొనసాగించడం, దుర్బల ప్రాంతాల నుంచి శిబిరాలను తరలించడం, రాష్ట్రంలో శాంతి స్థిరత్వం పునరుద్ధరణ కోసం కలిసి పనిచేయడానికి అంగీకరించిన నిబంధనలు, షరతులను ఒప్పందంలో పొందుపరిచారు. ఇక ఒప్పందంపై కేఎన్ఓ, కుకీ నేషనల్ ఆర్గనైజేషన్, యూపీఎఫ్, యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ సంతకాలు చేశాయి. కేంద్ర హోంశాఖ, మణిపూర్ ప్రభుత్వం, కేఎన్ఓ, యూపీఎఫ్ ప్రతినిధులు గురువారం ఢిల్లీలో సమావేశమై ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ఒకే దేశం ఒకే పన్ను పేరిట ఇప్పటి వరకు ఒకే దేశం 9 పన్నుల విధానాన్ని అమలు చేశారని, 8 ఏళ్ల తర్వాత తప్పును గ్రహించి సరిదిద్దుకునే ప్రయత్నం చేశారని కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ మార్పులపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కొత్త జీఎస్టీ స్లాబ్లతో రాష్ట్రాలు ఆదాయాన్ని నష్టపోతున్నందున 2024-25 నుంచి 5 ఏళ్ల పాటు కేంద్రం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఎక్స్లో ఈ మేరకు స్పందిస్తూ చిన్న మధ్య తరగతి పరిశ్రమలను, ప్రజానీకాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన జీఎస్టీ సరళీకరించాలని తాము దాదాపు 10 ఏళ్లుగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేశారు. రైతుల మీదుగా కూడా 36 రకాల వ్యవసాయ ఉపకరణాలపై పన్ను వేశారని, దేశ చరిత్రలో రైతుల మీద పన్ను విధించడం ఇదే తొలిసారి అన్నారు. మొత్తం జీఎస్టీ రాబడిలో 64% పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి వస్తోంది అని, కేవలం 3% మాత్రమే శతకోటీశ్వరుల నుంచి వస్తోంది అని, అయినప్పటికీ మోదీ సర్కార్ కార్పొరేట్ ట్యాక్స్ ను 30 నుంచి 22% తగ్గించి సంపన్నులకు మరింత లబ్ధి చేకూర్చింది అని ఖర్గే దుయ్యబట్టారు. జీఎస్టీ సరళీకరణ, స్లాబ్ల తగ్గింపు మంచి నిర్ణయమని, ఇక అయితే దీనికి 8 ఏళ్లు ఎందుకు పట్టింది అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ప్రశ్నించారు. ఓటర్ కార్డులకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 1కి మించి అధికంగా ఓటర్ గుర్తింపు కార్డులు కలిగి ఉండడం నేరమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకవేళ 2 అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒకదాన్ని మాత్రమే పెట్టుకుని అదనపు కార్డులను సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. ఇక 2 ఓటర్ కార్డులను కలిగి ఉండడం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం నేరం. సెక్షన్ 31 కింద వారికి గరిష్టంగా 1 ఏడాది శిక్ష లేదా జరిమానా లేదా 2 ఉండొచ్చు. ఒకవేళ ఎవరి వద్దనైనా 2 అంతకంటే ఎక్కువ కార్డులు ఉంటే 1 మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలని ఈసీ అధికారులు వెల్లడించారు. ఓటర్ జాబితాలో 2 చోట్ల ఓటరుగా ఉన్నట్లయితే ఒక చోట తమ పేరును తొలగించాలని కోరుతూ ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. ఇందుకోసం ఆన్లైన్లోనూ వెసులుబాటు ఉంది అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ మీడియా పబ్లిసిటీ సెల్ చైర్మన్ పవన్ ఖడేగా 2 ఓటరు కార్డులు ఉన్నాయి అనే ఫిర్యాదు రాయడంతో ఎన్నికల సంఘం ఆయనకు ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై ఖేడా స్పందిస్తూ ఎన్నికల అధికారుల తీరును తప్పుపట్టారు. డిలీట్ చేయాలని గతంలోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓటర్ జాబితా నుంచి తన పేరు తొలగించలేదని అన్నారు. సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక సోనియా గాంధీ పేరును 1980లో ఓటర్ల జాబితాలో చేర్చారని, 1983లో ఆమె భారత పౌరసత్వం పొందారని పిటిషనర్ పేర్కొన్నారు. భారత పౌరసత్వం పొందే ముందు ఓటరు హోదాను పొందేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు. గురువారం అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వైభవ్ చౌరాసి ఆ పిటిషన్పై వాదనలు ఆలకించారు. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 10న తదుపరి విచారణకు ఆదేశించారు. ఈ పిటిషన్ను న్యాయవాది వికాస్ త్రిపాఠి దాఖలు చేశారు. 1983 ఏప్రిల్లో సోనియా భారత పౌరురాలు కావడానికి ముందే ఆమె ఓటు ఎలా వేయగలిగారు అనే దానిపైన విచారణ చేయాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు అనిల్ సోని, పవన్ నరాంగ్ ఫిర్యాదుదారుడి తరపున హాజరయ్యారు. ఫిర్యాదు ప్రకారం మొదట ఇటాలియన్ పౌరురాలు అయిన సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5 కింద భారతీయ పౌరురాలు అయ్యారు. అయితే ఆమె పేరు 1981-82 నాటికి న్యూఢిల్లీ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ల జాబితాలో కనిపించింది. ఆ సమయంలో ఎన్నికల కమిషన్ సమర్పించిన పత్రాలు గుర్తించి ప్రశ్నలు తలెత్తాయి. ఆమెకు పౌరసత్వం మంజూరు చేయడానికి ముందు నకిలీ లేదా తప్పుడు పత్రాలను ఉపయోగించి ఓటర్ల జాబితాలో చేర్చి ఉండవచ్చు అని ఆరోపించారు. ఒక ప్రభుత్వ అధికారిని తప్పుదారి పట్టించారు అని, మోసం జరిగినట్లు కనిపిస్తోంది అని కోర్టుకు తెలియజేశారు. పోలీసుల విచారణకు అర్హమైన
కేసు ఇది నేరమని ఆయన చెప్పారు. ఇక ఢిల్లీ పోలీసులు సీనియర్ అధికారులను సంప్రదించినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదని పిటిషనర్ కోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని ఆయన వాదించారు. అందువల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆరోపించిన నేరాలపై దర్యాప్తు కోసం దిశానిర్దేశం చేయాలని పిటిషనర్ కోరుతున్నట్లు తెలిపారు. 1985 అలహాబాద్ హైకోర్టు రాజకేష్ సింగ్ వర్సెస్ సోనియా గాంధీ కేసులో ఇచ్చిన తీర్పుపై కూడా పిటిషనర్ ఆధారపడి ఉంది అని చెప్పారు. ఇక 1983 ఏప్రిల్ 30న రిజిస్ట్రేషన్ ద్వారా భారత పౌరురాలిగా మారింది అని కోర్టు అప్పుడు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రస్తుత పిటిషన్ ఆ తేదీకి ముందు జరిగిన ఓటర్ నమోదు చట్టవిరుద్ధమని అన్నారు. ఎన్నికల కమిషన్కు సమర్పించిన పత్రాలను దర్యాప్తు చేయడానికి, రికార్డులను పరిశీలించడానికి పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉండేదని ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తెలియజేశారు. అయితే ఇప్పుడది మాయమైంది అన్నారు. అమెరికా అధ్యక్షుడితో సత్సంబంధాలు ఉన్నంత మాత్రాన అవి అన్ని వేళలా సమస్యల నుంచి గట్టెక్కించలేవు అని చెప్పారు. ఇక అమెరికా భారత్ల మధ్య సుంకాల వివాదం వేళ బోల్టన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను ఆయా నేతలతో తనకున్న వ్యక్తిగత అనుబంధాల కోణంలో చూస్తారు. ఒకవేళ ఆయనకు పుతిన్తో సత్సంబంధాలు ఉంటే అమెరికా, రష్యాల మధ్య అనుబంధం ఉంటుంది. అయితే వాస్తవానికి ఇది అసాధ్యం. ప్రధాని మోదీతో ట్రంప్కు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు అది మాయమైంది అని భావిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే. సత్సంబంధాలు కొన్నిసార్లు సాయపడొచ్చు, కానీ అన్ని వేళలా రక్షించవు అని పేర్కొన్నారు. సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు నెలలో $31 బిలియన్ రికార్డు స్థాయి ఆదాయం వచ్చినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. నెలవారీ ఆదాయాల్లో ఇది అత్యధికంగా పేర్కొంది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు $158 ఆదాయం రాగా, ఇక గత ఏడాది పోలిస్తే 2.5 రెట్లు అధికంగా వచ్చినట్లు తెలిపింది. ఇక వివిధ దేశాలపై సుంకాలు విధించిన తరువాత అమెరికా ఆదాయం క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్లో $17.4 బిలియన్ వసూలు కాగా, మే నెలలో $23.9 బిలియన్ పెరిగిందని, ఇక అనంతరం జూన్లో $28 బిలియన్, జూలైలో $29 బిలియన్ వచ్చింది. తాజాగా ఆగస్టులో రికార్డు స్థాయిలో $31 బిలియన్ ఆదాయం సమకూరినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ లెక్కను చూస్తే గత ఏడాదితో పోలిస్తే వచ్చిన ఆదాయాన్ని కేవలం 4-5 నెలల్లో వసూలు చేసినట్లు అంచనా. భారీ స్థాయిలో సుంకాలు విధించడాన్ని సమర్థించుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ వీటి వల్ల వచ్చే ఆదాయం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అని చెబుతున్నారు. ఇక బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అయ్యే ఖర్చును ఇది భర్తీ చేస్తుంది అని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 18 నాటికి అమెరికా అప్పులు $37.2 ట్రిలియన్ చేరుకున్నట్లు ఆర్థిక శాఖ ఇటీవల వెల్లడించింది. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జోరు కొనసాగిస్తోంది. అపజయ మేరుగని రికార్డును నిలబెట్టుకుంది. సూపర్ 4లో తొలి విజయం అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో 4-1 తేడాతో మలేషియాను చిత్తు చేసింది. ఇక మన్ప్రీత్ సింగ్ 17, సుఖ్జీత్ సింగ్ 19, షీలానంద్ లక్రా 24, వివేక్ సాగర్ ప్రసాద్ 38 భారత్ తరపున గోల్స్ చేశారు. ఇక మలేషియాకు ఏకైక గోల్ను హసన్ షఫీక్ 1 అందించారు. ఇక బుధవారం జరిగిన సూపర్ 4 తొలి మ్యాచ్లో కొరియాతో మనోళ్లు డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ గెలుపుతో లభించిన 2 పాయింట్లతో కలిపి మొత్తం 3 పాయింట్లతో సూపర్ 4 పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. శనివారం జరిగే ఆఖరి పోరులో చైనాతో భారత్ తలపడనుంది. ఆ మ్యాచ్ను డ్రా చేసుకుంటే మనోళ్లకు ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది. ఇక గురువారం జరిగిన మరో సూపర్ 4 మ్యాచ్లో చైనా 3-0తో డిపెండింగ్ ఛాంపియన్ కొరియాకు షాక్ ఇచ్చింది.